Document writers are on strike. Document writers of Andhra Pradesh are on strike. Starting from 20th July 2026, it's been 4 days since the strike has happened. So they are opposing against government's GO 396 for the registration Seva and Kenras, also known as RS and KS. ఇప్పుడు మీరు పాతకాలంలో ఎలా డాక్యుమెంట్స్ తయారు చేశారు? పాతకాలంలో చేతితో రాసేవాడిని. తర్వాత కాలక్రమేణా టైప్ మిషన్లు వచ్చినాయి. కాలానికి అనుగుణంగా ఇప్పుడు కంప్యూటర్లో డాక్యుమెంట్స్ టైప్ చేస్తున్నాం, ప్రిపేర్ చేస్తున్నాం. ఇప్పుడు ప్రెసెంట్ టైమ్స్ లో కంప్యూటర్ యూజ్ చేస్తున్నారు. సో ఇప్పుడు మెయిన్ రీజన్ ఏంటి ఈ స్ట్రైక్ కోసం? 1 పాయింట్ ఎజెండా జియో నంబర్ 396 ని రద్దు చేయాలి. మీరు ఏమనుకుంటున్నారు? జియో 396 అనేది మాకు మా డాక్యుమెంట్ రైటర్స్, స్టాంప్ వెండర్స్, జీటీపీ ఆపరేటర్స్, అసిస్టెంట్స్ అందరికీ అందరి జీవనం మీద ప్రభావం చూపుతుంది. అందరూ రోడ్డు మీద పడతారు, అందరూ ఉపాధి కోల్పోతారు. అందువల్ల మేము ఆ ప్రైవేట్ రిజిస్ట్రేషన్ విభాగాన్ని, ఆ డిపార్ట్మెంట్ లో ప్రైవేట్ భాగస్వామ్యాన్ని మేము వ్యతిరేకిస్తాం. మీరు ఎన్ని రోజులు అనుకుంటున్నారు ఈ స్ట్రైక్? ప్రస్తుతము ఈ స్ట్రైక్ మేము 31 తారీఖు వరకు అనుకున్నాం. అప్పటిలోపు గవర్నమెంట్ వారి నుంచి మాకు ఒక సానుకూలమైన స్పందన రాకపోతే ఆమరణ నిరాహారం చేసేగానే మేము రెడీగా ఉన్నాం. మీరు ఈ గవర్నమెంట్ తో మాట్లాడారా? అంటే స్ట్రైక్ గవర్నమెంట్ వారికి మేము ముందే తెలియపరిచాము. రిప్రజెంటేషన్స్ ద్వారా, సోషల్ మీడియా ద్వారా మేము ఇట్లాగా స్ట్రైక్ చేస్తున్నాము, మేము ఈ జీవోని అపోజ్ చేస్తున్నాము, ఈ జీవో వల్ల ప్రజల ఆస్తులకి భద్రత ఉండదు. తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా మేమందరం కూడా 5 లక్షల మంది ఉన్నాము. మా కుటుంబాలు అందరినీ, మా తల్లిదండ్రులు, భార్యలు అందరూ కలుపుకుంటే ఇంచుమించు 60 లక్షల 70 లక్షల మంది అందరు రోడ్డు మీద పడతారు కుటుంబాలు. సో ఇప్పుడు మీరు ఎలా ఈ స్ట్రైక్ చేసి ఎలా ఈ గవర్నమెంట్ ఆపుతారు? మేము మా స్ట్రైక్ ని పెన్ డౌన్ చాలా శాంతియుతంగా పెన్ డౌన్ రూపంలో తెలియపరుస్తున్నాం. దానికి మేము చాలా సానుకూలంగా, ప్రభుత్వానికి మేము వ్యతిరేకం కాదు. మీ ప్రొటెస్ట్ కి స్ట్రాటజీ ఏంటి? మా ప్రొటెస్ట్ స్ట్రాటజీ ఒకటే ఎజెండా. జిఓ నంబర్ 396 ని రద్దు చేయాలి. జిఓ నంబర్ 396 వల్ల పబ్లిక్ ప్రాపర్టీస్ కి సెక్యూరిటీ ఉండదు. తర్వాత మా లేఖరులు, డాక్యుమెంట్ రైటర్స్, స్టాంప్ వెండర్స్, జీటీపీ ఆపరేటర్స్ అందరూ కూడా వాళ్ళు ఉపాధి కోల్పోయి రోడ్డు మీద పడారు. ఇప్పుడు స్లాట్ బుకింగ్ కూడా మీరే చేస్తారా? గవర్నమెంట్ వారు ఏ రోజుకి ఆ రోజు వారు ప్రవేశపెట్టే కొత్త మార్పులని, చేర్పులని మేము అవగాహన చేసుకుని మేమే స్వయంగా పబ్లిక్ డేటా ఎంట్రీ చేస్తున్నాము, చలాన్లు పెడుతున్నాము ఆన్లైన్ లో. అలాగే స్లాట్ బుకింగ్ కూడా మేమే చేస్తున్నాం. ఈ ప్రొఫెషన్ కి స్టడీస్ అవసరమా? ఖచ్చితంగా ఇప్పుడున్న పరిస్థితిలో మేము ఈ డాక్యుమెంట్ రైటర్ వృత్తి చేయాలంటే ఖచ్చితంగా చదువు అవసరం. మేము చదువుకున్నాము, నేను ఎంఎస్సీ కంప్యూటర్స్ చేశాను. కాబట్టి ఎప్పటికప్పుడు సాఫ్ట్వేర్ మార్పుల్ని, ప్రభుత్వం మారుతున్న విధానాలని అన్నిటిని మేము అవగాహన చేసుకొని మేము రిజిస్ట్రేషన్ ప్రక్రియ సులువుగా అయ్యేలా చేస్తున్నాం. పబ్లిక్ కి ఏ విధంగా సేవ చేస్తారు? మేము పబ్లిక్ అంటే ఒక మనిషి వాళ్ళు ఏదన్నా ఒక ఆస్తి కొనుక్కున్నా, అమ్మినా, మేము గత 20 నుంచి 25 సంవత్సరాల అనుభవంతో మేము ఈ ఫీల్డ్ లో ఉండి అన్ని నేర్చుకున్నాం. కాబట్టి వాళ్ళు ఆ డాక్యుమెంట్స్ చూసి, ఆ డాక్యుమెంట్ సర్వే నెంబర్ చెక్ చేసి, డోర్ నెంబర్ ప్రకారం మార్కెట్ వాల్యూ చెక్ చేసి, వాళ్ళకి ఎంత స్టాంప్ డ్యూటీ కట్టాలో చెప్పి వాళ్ళకి తెలియపరిచి మేము డాక్యుమెంట్ రెడీ చేసి స్టాంప్ డ్యూటీ కట్టి తీసుకెళ్లి రిజిస్టర్ చేపిస్తాం. 396 గురించి ఏమనుకుంటున్నారు? ఈ 396 జీవో గురించి వచ్చిన విధానం చూస్తే అండి, ఇప్పుడు ఏం చెప్తున్నారంటే మీకేం ఇబ్బంది ఉండదు, దస్తావేజ్ లేఖర్లకి, అది ఇది డాక్యుమెంట్ రైటర్లకు గానీ, కంప్యూటర్ ఆపరేటర్లకి ఇబ్బంది ఏమి ఉండదని చెబుతున్నారు. కానీ తర్వాత ఇవి అవి ఉంటాయి అని ఇప్పుడు చెప్తున్నారు. ఇప్పుడు ఏం చేస్తారు, రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు పెడుతున్నారు. ఇవి పెట్టిన తర్వాత నెమ్మదిగా దాంట్లో సేవలు పెంచేస్తారు. మేము చేసేటటువంటి వాటిని తగ్గించేస్తారు. తర్వాత మేము శాంతం ఎవరికి జీవనోపాధి అనేది ఉండదు.
ఇప్పుడు ఈ విధానం వల్ల ఏమవుతుందంటే దాదాపుగా నేను వచ్చేసి 20 ఏళ్ల నుంచి ఇక్కడే కంప్యూటర్ ఆపరేటర్ గా చేస్తా, డాక్యుమెంట్ టైపింగ్ చేసుకొని ఆ వచ్చే దాంతోనే నా కుటుంబాన్ని పోషించుకుంటున్నాను. ఇప్పుడు ఇట్లా అయితే ఏమైంది, మేము రోడ్డును పడతాం. మేమే కాదు, చాలా మంది ఉన్నారు ఇట్లా. దాదాపు రాష్ట్రం మొత్తం 5 లక్షల మంది వరకు ఉన్నారు. అందుకని మా జీవనోపాధి తీయొద్దని మేము కోరుకుంటున్నాం ప్రభుత్వాన్ని. అంతే. స్టాక్ బుకింగ్ మీరే చేస్తారా? ఇది డాక్యుమెంట్ రైటింగ్ మీరే చేస్తారా? అవునండి, దస్తావేజులు అవి మేమే అంతకు ముందు ఉన్న దస్తావేజులు అవన్నీ చూసి లింక్ టు లింక్ డాక్యుమెంట్లు అన్ని చూసుకొని దస్తావేజులు మేమే ప్రిపేర్ చేస్తాం. ఫ్లాట్ బుకింగ్ చేస్తాము, తర్వాత చలానాలు డౌన్లోడ్ చేసి వాళ్ళకి ఆన్లైన్ బ్యాంకింగ్ ఉంటేనేమో నెట్ బ్యాంకింగ్ చేసేస్తామండి ఇక్కడే, లేకపోతే చలానాలు డౌన్లోడ్ చేసిస్తే వాళ్ళు వెళ్ళి బ్యాంక్ వెళ్ళి కట్టుకొచ్చుకుంటారు, లేకపోతే మేమే వెళ్ళి కట్టొస్తాము. ఇట్లా ఇన్ని సేవలు చేస్తా ఉన్నాం ప్రజలకు మేము. అయితే ఇప్పుడు ఏమవుతుంది, రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు పెట్టడం ద్వారా వాళ్ళు ఇంత తరోగా చెక్ చేయరు. అప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు ప్రస్తుతానికి మేము ఇబ్బంది పడిన తర్వాత ప్రజలు అనేది ఇబ్బంది పడతారు. ఎందుకంటే ఇప్పుడు ఒక డాక్యుమెంట్ ఉందనుకోండి, మనుషులు చనిపోయినా గానీ డాక్యుమెంట్ మాత్రం అలాగే ఉంటుంది, లింక్ టు లింక్. ఇప్పుడు 100 ఏళ్లు కాదు, 150 ఏళ్ల క్రితం నుంచి ఉన్న 1895 నుంచి ఉన్న డాక్యుమెంట్లు కూడా మా దగ్గరికి చెకింగ్ వస్తాయి. అంటే బ్యాక్ టు బ్యాక్ వెళ్తారు. అందుకని డాక్యుమెంట్లు ఎప్పటికీ ఇదవు. కాబట్టి ఆ డాక్యుమెంట్ విధానం ఈ RSK లో ఏమవుతుందంటే ఆధార్ కార్డు కొట్టడం అట్లా ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ లాగా ఉంటుంది. మేము చెక్ చేసినట్టుగా వాళ్ళు చెక్ చేసి చేయరు. కాబట్టి ప్రజలు కూడా చాలా ఇబ్బంది పడతారు. ఏదైనా ఇబ్బంది వచ్చింది అనుకోండి, ఇప్పుడు డాక్యుమెంట్ రైటర్ దగ్గరికి వచ్చి అడుగుతారు. పూర్వం 10 ఏళ్ల క్రితం దస్తావేజ్ చేసుకుంటే వాళ్ళకి ఇబ్బంది వస్తే మా దగ్గరికి వచ్చి మళ్ళీ అడుగుతారు. మేము ఇప్పుడు ఇలా జరిగింది, దీన్ని ఏం చేయాలన్నది మేము ఆలోచించి చెప్తాం వాళ్ళకి. ఈ RSK సెంటర్స్ లో వాళ్ళు ఏం చెప్తారండి, వాళ్ళకి ఏం నాలెడ్జ్ ఉంటుంది, అంతే కదా. అప్పుడు ప్రజలు ఎంత తీవ్ర ఇబ్బంది పడతారు. ఆస్తులు వాళ్ళు ఎన్ని డబ్బులు వెచ్చించి కొనుక్కుంటారు. వాళ్ళు ఏదో ఈ RSK సెంటర్లు పెడితే బెటర్ గా ఉంటది అని వాళ్ళు అనుకోవటమే గాని దాని వలన ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడతారని మా ఉద్దేశం. మేము చేయటం ముఖ్య ఉద్దేశం కూడా అదేనండి. 396 జీవో అయితే రద్దు చేయాలండి. దీని వల్ల ప్రజలకి, డాక్యుమెంట్ రైటర్లకి, కంప్యూటర్ ఆపరేటర్లకి అయితే చాలా నష్టం కలిగిద్దండి. మేము ఇదే వృత్తిని నమ్ముకొని గత 16 సంవత్సరాల నుంచి కంప్యూటర్ ఆపరేటర్ గా ఉన్నామండి. దీని మీద మాకు జీవనోపాధి. ఇప్పుడు వచ్చిన RSK విధానం అయితే చాలా కష్టం అండి. మాకే కాదు, ప్రజలకు కూడా కష్టం. ఒక పార్టీషన్ చేయాలన్నా, డెవలప్మెంట్ అగ్రిమెంట్ చేయాలన్నా, సేకం జీపీలు చేయాలన్నా మాకు 1 డే పట్టిందండి. వాళ్ళని కూర్చొని పార్టీషన్ ఏది ఆస్తుల పంపకాలు కానీ ఏది కానీ మేము అన్ని చూసుకొని చేస్తామండి. అలాంటి ఈ పద్ధతి వస్తే ప్రజలకు కూడా నష్టమైందండి. ఇప్పుడు ఆధార్ కార్డు ప్రకారంగా మీరు ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ చేస్తే ఎలా అండి, కష్టమే కదా. ఆస్తుల విషయాల్లో కూడా కష్టమైందండి. మీరు ఆలోచించుకొని 396 జీవోని అయితే రద్దు చేయాలి. ఇప్పుడు స్ట్రైక్ మీద మీ ఒపీనియన్ ఏంటి? ఇవాళ స్టాంప్ రైటర్స్ కానీ, హెల్పర్స్ కానీ, ఎవరైనా కానీ సుమారు రాష్ట్రంలో 5 లక్షల మంది పనిచేస్తా ఉన్నారు. వాళ్ళ 5 లక్షలతో పాటు వాళ్ళ కుటుంబంతో కలపడి 20 లక్షల మంది ఇవాళ దీని ఆధారపడి బతుకుతున్నారు. ఏదో సేవా కేంద్రాలు పెడితే బాగుంటది, అందరికి అందుబాటులో ఉంటుందని చెప్తా ఉన్నారు. అందులో ఇవాళ 5 లక్షల మంది రాష్ట్రంలో అంతమంది పనిచేస్తానుంటేనే చాలా మంది 5 గంటల నుంచి 6 గంటలు 7 గంటల వరకు పడతా ఉంటే, ఏదైతే సేవా కేంద్రాలు ఉన్నాయో ఆ సేవా కేంద్రాలు ఇచ్చే విధానం రద్దు చేసి ఇదే పద్ధతి కొనసాగాలి. ఆ రోజుల్లో 1983లో ఎన్టీ రామారావు గారు ఆ రోజుల్లో మున్సిపల్ కరణాలు తీసేసి, ఆ రోజుల్లో నిరుద్యోగం పెరుగుతా ఉంది, చదువుకున్న యువకులు ఎక్కువైపోతా ఉన్నారు, వాళ్ళకి జీవన భృతి కల్పించడం కోసం మున్సిపల్ కరణాలు తీసేసి ఆ రోజుల్లో కలెక్టర్ ఆధ్వర్యంలో టెస్టులు పెట్టి, పరీక్షలు పెట్టి అర్హత కలిగిన వాళ్ళని, విద్యావంతులు సెలెక్ట్ చేసుకొని మీరు కుటుంబం గడుపుకోవటానికి వీలు పడుద్ది, ప్రజల సేవ చేయడానికి వీలు పడుతుందని చెప్పేసి ఆ రోజు ఎన్టీ రామారావు గారు ప్రభుత్వం. ఇవాళ మీరు చేసే సేవా కేంద్రాలు పేరుతోటి 5 లక్షల మంది వాళ్ళ ఆ విభాగంలో రోడ్లు పడతా ఉన్నారు. వాళ్ళతో పాటు 20 కుటుంబంలో ఉన్న 20 లక్షల మంది రోడ్డు పడి వాళ్ళకి దుర్మార్గంగా ఇవాళ వ్యవస్థ పరిస్థితులు కనపడతా ఉన్నాయి. కాబట్టి సరైన విధానం కాదనేది AITC గా మేము ఖండిస్తా ఉన్నాం.